మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, మంత్రతంత్ర జ్యోతిష్యులు, ఐకాన్ ఆస్ట్రాలజర్ సురేష్ బాబు గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడారు. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. ఆగస్టు నెల 2026 సింహరాశి వాళ్ళ పరిస్థితి ఏంటి గురుగారు? ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ప్లస్లు మైనస్లు ఓవరాల్గా ఈ నెల వీళ్ళకి ఎలా ఉండబోతుంది అంటారు? శని భగవాన్ యొక్క అశుభ దృష్టి కొంతమేర వీరికి కనిపిస్తుంది. కాకపోతే గురువు మారాడు. అన్ని రాశుల వారికి గురు 12వ స్థానంలో ఉండడం ద్వారా లాభ నష్టాలు అనేది కొంచెం చవి చూస్తూ ఉంటారు. కానీ సింహరాశి వారికి గురు 12వ స్థానంలో ఉన్నప్పటికీ కూడా గురువుతో పాటు బుధుడు ఉన్నాడు. అలానే శుక్రుడు ఇక్కడ వీరికి 3వ స్థానం కనిపిస్తున్నాడు. కాబట్టి ఈ శుక్రుడు కన్యారాశిలో ఉండడం 2వ స్థానమే కరెక్టే. సింహరాశి కాబట్టి 2వ స్థానం. ఈ 2వ స్థానంలో శుక్రుడు ఉండడం ఈ మాసం మొత్తం కూడా కొనసాగుతూ ఉంటాడు. ఈ కొనసాగే తరుణంలో వీరికి రవి భగవానుడు కూడా 11వ స్థానంలో ఉంటాడు. లాభస్థానంలో రవి భగవానుడు వస్తున్నాడు. కాబట్టి వీరికి జాబ్ గురించి అది చాలా అద్భుతంగా ఉంటుందండి. మంచి ఆఫర్స్ రావడం, వెసులుబాటు రావడం, ఉండే జాబులోనే మంచి పొజిషన్కి వెళ్ళడం, అంటే స్థానం మార్పిడి, స్థల మార్పిడి, వీరికి ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్, వీరిని గుర్తించి సన్మానం చేయడం కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇది ఒకటి వీరికి అదృష్టం చెప్పుకోవచ్చు. అంటే శని భగవాన్ ఉన్నప్పటికీ కూడా మంచి జరుగుతుంది, అదృష్టం. రెండోది, ఎక్కడైనా పెట్టుబడి పెట్టేసి కట్టలేకపోయి ఉన్నా, వీలునామాలు రాయించుకోలేకపోయి ఉన్నా, ఆస్తులకి కానీ ఫ్లాట్స్కి కానీ, స్థలాలకు కానీ, ఇళ్లకు కానీ, పొలాలకు కానీ, కారులకు కానీ అడ్వాన్స్ ఇచ్చేసి ఇక మా వల్ల కాదు అనుకొని సైలెంట్గా ఉన్న వాళ్ళందరూ కూడా మళ్ళీ పుంజుకుంటారు. తామర పువ్వులాగా మళ్ళీ విహసిస్తుంటారు ఈ ఆగస్టు మాసంలో. ఈ విహసిచ్చేసి ఆ అడ్వాన్స్ పూర్తి కట్టేసి కారు తీసుకోవడమా, ఇల్లు తీసుకోవడమా, మళ్ళీ అన్నిట్లో కూడా మళ్ళీ ఎదుర్కొనేలాగా, మళ్ళీ జయిస్తున్నాం అనుకునేలా ఉంటారు. కాకపోతే సింహరాశి వాళ్ళు ఎక్కడుంటే అక్కడ మంచి నేతృత్వం ఉంటుంది అనమాట. వీరి అథారిటీయే ఉంటుంది. ఇంట్లో కూడా వీరి పెత్తనమే ఉంటుంది. అంటే వీరు మంచి చేస్తారు. ఎవరికి ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చెప్తే బాగుంటుందో వీరికి బాగా తెలుసు. కాబట్టి ఆ రకంగా వీరు మేనేజ్ చేస్తూ ఉంటారు అనమాట. అలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు వీళ్ళు. కాబట్టి ఆ సింహరాశి వారికి ఈ ఆగస్టు మాసం 2026 సంవత్సరం శని భగవాని అశుభ దృష్టి ఉన్నప్పటికీ కూడా ఈ గ్రహాల యొక్క స్థితిగతుల వలన అన్ని బాగున్నాయి. కాకపోతే 10వ స్థానంలో ఉన్నటువంటి కుజుడు ఉన్నాడు. కాబట్టి 11వ స్థానంలో ఎంత విధంగా సరే 12వ స్థానంలో ఉన్నటువంటి గురువు ఉన్నాడు. కాబట్టి పెళ్లి యోగ్యత వచ్చినా, పెళ్లి గడియలు వచ్చినా కూడా పెళ్లి చేసుకోకపోవడం మంచిది. అదొక్క దాంట్లో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎప్పటివరకు? ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ 31 వరకు. ఇక నవంబర్, డిసెంబర్లో అయితే పెళ్లి చేసుకోవచ్చు. ఈ 3-4 మాసాలు కూడా పెళ్లి చేసుకోకపోవడం మంచిది. ఇక లవ్ ఉన్నా, అరేంజ్ ఉన్నా కూడా సెప్టెంబర్ 31 తర్వాతనే వీరు పెళ్లికి యోగ్యులు. ఈ లోపు చేసుకుంటే చేసుకున్న రోజే పవిత్ర బంధం సినిమా అవుతుంది వీళ్ళకి. పెళ్లిలోనే అగ్రిమెంట్ అనమాట, 1 year అగ్రిమెంట్ ఉండేది కదా, ఆ టైప్లో అగ్రిమెంట్ చేసుకోవాల్సి వస్తాయి. కొట్లాటలు వస్తాయి, గొడవలు అవుతాయి. పానకుల పుడకలాగా ఎవడో వస్తాడు పెద్ద మనిషిగా, వాడి సమానం చెప్పాలి. మళ్ళీ పెళ్లి చేసుకుని వీళ్ళిద్దరైతే వారి సంజాయి చెప్పాలి. అవన్నీ లేకుండా పెళ్లి చేసుకోవడం మంచిది కదా. ఇన్నాళ్ళు ఆగారు, 3 మాసాలు ఆగితే పోయేదేముంది. కాబట్టి అసలు ఈ సంవత్సరం చేసుకోకపోతే ఇంకా మంచిది. నెక్స్ట్ ఇయర్ బ్రహ్మాండంగా ఉంటుంది. గురువు మంచి లాభ స్థానంలో ఉంటాడు. 2వ స్థానం 3వ స్థానం గెలుపుతారు గురువు. మంచి లాభదాయకమైనటువంటి పెళ్లి అవ్వగానే 9 నెలల పిల్లలు పుడతారు నెక్స్ట్ ఇయర్ చేసుకుంటే. సంవత్సరం ఎండింగ్ కల్లా కూడా మంచి జీవితం, కుటుంబం, ఒక చిన్నపాటి ఫ్యామిలీ ఏర్పడింది. ఇప్పుడు చేసుకుని ఇబ్బంది పడే కన్నా నెక్స్ట్ ఇయర్ చేసుకుని మంచిది కదా. సింహరాశి వాళ్ళు దాన్ని గ్రహించుకోవాలి. అలానే ఇంకొకటి అదృష్టం ఏంటంటే, డబ్బులు ఎక్కడైనా ఇచ్చి ఉన్నా ఇంకొక అదృష్టం ఉందండి. వీరి దగ్గరికి ఎందుకు ఇస్తారో, ఎవరు ఇస్తారో తెలియదు. కానీ వీరి అదృష్టం దరిద్రం పట్టినట్టు బట్టేసి ఆ శని భగవాన్ వల్ల ఎవరో వస్తారు, వాడు ఎవరో తెలియదు, డబ్బులు తీసుకొచ్చి ఇచ్చి ఏదైనా ఉంటే చెప్పండి, లేదా మిగిలి పెట్టుకుని డబ్బులు అని చెప్తారు. అసలు ఈ అదృష్టం మామూలు కాదండి. అందుకనే సింహరాశి వాళ్ళు ఎవరికైనా ఫ్రెండ్స్ కానీ, కొలీగ్స్ కానీ, ఇంట్లో కానీ ఉంటే వాళ్ళని కాపాడుకుంటూ ఉండండి. వాళ్ళని ఏమనకండి. ఎందుకంటే వాళ్ళ దగ్గరికి ఆదాయం బాగా వచ్చేలా ఉంది. తెలియని వ్యక్తి వచ్చి డబ్బులు ఏంటండి, ఇది విచిత్రం కదా. ఎన్ని చేస్తే రావట్లే డబ్బులు, తెలియని వ్యక్తి వచ్చి డబ్బులు మీ దగ్గర పెట్టుకుని వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. ఇది మాత్రం మీరు ఖచ్చితంగా సవి చూస్తారు. అసలు ఇవన్నీ ఉన్నాయి జాతకంలో కదా. అసలు ఇవన్నీ కాదు, నాకు జాతకం అవ్వట్లేదు, తెలియట్లేదు, మరి మీరేమో గురువు గారు డబ్బులు వస్తాయి అంటున్నారు, నేనే అప్పులు పాలై ఉన్నాను, నాకు ఎడిపోయినా వెసులుబాటు రావట్లేదు, ఏ పని చేద్దాం అనుకున్నా నాకన్నా ముందు దరిద్రమైన కూర్చుంటామండి. ఎవరితో మాట్లాడితే కూడా ఏం మాట్లాడాలనిపిస్తుంది, నాకు మైండ్ పని చేయట్లేదండి, అసలు నాకు ఎందుకు జరుగుతుంది ఇలాగా, ఎన్ని జాబులు మానాను, ఎన్ని వ్యాపారాలు చేశాను, ఎంత నష్టపోయాను, మాట్లాడుతున్నారు, ఇంట్లో నుంచి తోసేశారు బయటికి, రోడ్డు మీద పడిపోయాను, అసలు నాకు అర్థం కావట్లేదు గురువు గారు, ఏం జరుగుతుందంటే మనం చేసేది కాదండి. ఇది మన మంచితనము, మన చలాకీతనము, ఎదుటి వారికి చేసేటువంటి సహాయం కావచ్చు, ఇవన్నీ తట్టుకోలేని వాళ్ళు చాలా మంది ఉంటారు. మన బంధుమిత్రులోనే ఉంటారు. సింహరాశి అంటేనే బంధుమిత్రులు, శత్రువులు ఉంటారండి. మనకెళ్ళి మాట్లాడతారు, మన పక్కన కూర్చొని ఎంత మంచివారండి మీరు అంటారు, నమ్ముతారు కూడా కుక్కని నమ్మినట్టుగా. ఆ తర్వాత మన మీద ఉంటుందండి, రెండని భోజనం పెట్టి పురుగు మందులు కలుపుతారు, మరుగు మందు. అలానే బట్టలు ఇప్పిస్తారు, దాంట్లో మంత్రం చేసి బట్టలు ఇస్తారు.
ఇక అనేక రకాలు చేసేసి ఇప్పుడు బ్లాక్ మ్యాజిక్ వస్తే కానీ బాణముఖి చేస్తే ఇక వీరి జీవితం ఏంటంటే వీరు అనుకుంటారు వీరి మంచితనానికి ప్రతి ఒక్కరు మంచివాడు అనుకుంటారు. మంచివాడు ఎవరు లేరండి. గ్రహాలు ఎంత మంచి అంటే వారికి స్నానమో ధర్మమో యజ్ఞమో యాగమో చేస్తే మారతాయి. కానీ మానవ గ్రహాలు ఉంటాయండి, వారికి ఎంత చేసినా కూడా మారరు. కాకపోతే నాకు పనులు అవ్వట్లేదండి, నాకేదో జరిగింది అనే నమ్మకం అనుమానం వచ్చినప్పుడే వెంటనే మంచి గురువు దగ్గరికి వెళ్ళాలి. అవతార పురుషుడు వేసినటువంటి గురువు దగ్గరికి కాదు, వేషధారణ వేసినటువంటి గురువు దగ్గరికి కాదు. ఎక్కడికి వెళ్ళాలంటే విద్య ఉన్నటువంటి గురువు దగ్గరికి వెళ్ళాలి. నిజంగా చేసే గురువులు ఉన్నారంటే వెళ్ళాలి. ఆశించే గురువులకి భయపెట్టే గురువు దగ్గరికి వెళ్ళకూడదు. అలాంటప్పుడు మనకున్న సమస్య కాస్త కొండంత అయింది. గులకరాయంత సమస్య కొండంతగా అవ్వకూడదు. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాము అంటే మన రోగం తగ్గుదని నమ్మకం ఉండాలి. ఆ డాక్టర్ వల్ల అయితేనే. డాక్టర్ భయపెడితే సెకండ్ ఆప్షన్ తీసుకోవాలి కదా, ఖచ్చితంగా సెకండ్ ఒపీనియన్ తీసుకుంటూ ఉంటాం. అలానే గురువు ఎక్కడైనా మనకు అర్థమవుతుంది. కొంత డబ్బులు అడిగేసి మళ్ళీ డబ్బులు అడుగుతున్నాడన్నా, లేకపోతే మన పని కావట్లేదు మళ్ళీ ఏదైనా ఇబ్బంది పెట్టినా, మనల్ని బెదిరించినా, మనల్ని భయపెట్టినా వాడు గురువు కాదు, వాడు వేషధారులు. వాళ్ళు ఖచ్చితంగా సంపాదించడానికి వచ్చారు మార్కెట్లోకి. కాబట్టి ఎక్కడైతే డబ్బుల గురించి మాట్లాడకుండా మనకి పని చేసిస్తారో, నమ్మకంగా చేస్తారో వారు గురువు. అలాంటి గురువులు ఎక్కడైనా ఉంటే మనకు మొదటి కాలంలోనే అర్థమవుతుంది వీళ్ళు గుంజేవాళ్ళ పని చేసేవాళ్ళ అనేది. ఎందుకంటే మనకు ఆల్రెడీ బాధలు ఉన్నాయి. ఈ బాధలు తట్టుకోలేక గురువు దగ్గరికి వెళ్తే వాళ్ళే బాధ అయితే కాకూడదు కదా. పని చేసి ఇవ్వాలి, వాళ్ళకి మంచి చేసి ఇవ్వాలి. బెదిరిస్తే నువ్వు 3 నెలలలోపు చేయించుకో సూసైడ్ చేసుకుంటావు, 3 రోజుల్లోపు కాకపోతే అమ్మవారు వచ్చేసి నేను పిసికేస్తుంది అంటే అవి వీళ్ళకి బాధను కొంచెం పెంచినట్టే కదా. అలాగా కాకుండా ఏదైతే మొదటి కాలంలో మాట్లాడుతున్నాం మనకు అర్థమవుతుంది. ఓహో వీళ్ళ వల్ల మనకి ఇబ్బంది ఉందంటే పక్క వచ్చేసేయాలి. మంచి గురువు దొరికేంతవరకు మన సాధన ఏంటి అంటే మంచి గురువు ఎంచుకోవడమే. మంచి గురువు మీ వెనక ఉన్నారంటే ఖచ్చితంగా మీకు ఏది కానీ దొరుకుతుంది. పదవులు దొరుకుతున్నాయి ఈ రోజుల్లో రాజకీయ నాయకులకి. సగం పదవులు గురువుల నుంచే వచ్చాయి వాళ్ళ వెనక. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గ్రహించుకోవాల్సినటువంటి సందర్భం అది. మనకి ఏదో జరుగుతుంది కదా, గురువు గారేమో ఇంత మంచి జరుగుతుంది అంటున్నారు, ఎవరో వచ్చి డబ్బులు అంటున్నారు, మరి ఎక్కడ అవుతుంది అనుకుంటే అవ్వదు. ఎట్లా అవుతుంది? మనమేం చెడు ఉంది కదా, 3 రోజులు కాలకొచ్చాలు తీసుకోకుండా ఉండండి, మనమే తెలియలేము. అలాంటిది మన మీద వేరే వారు చేయించిన క్రియ మనకు ఎలా అర్థమవుతుంది? కాబట్టి మనకు తెలియదు మన వరకు మనకి. కాబట్టి గురువుని సంప్రదిస్తే ఆ క్రియ ఏం జరిగింది, దాని విరుగుడేంటి, మూలి ముందుంది. మీరు అనుకోవచ్చు నా దగ్గర ఏమనుకున్నారండి, ఎకరం పొలం అమ్మేసి చండీ హోమం చేయించాను, రాజసామల యోగం చేయించాను, ఆ పదవి రాలేదు అనుకోవచ్చు. ఎకరం కాదు, ఉన్న ఈ 200 ఎకరాలు అమ్మినా రాదు, ఏకచక్కలో ఫామ్ హౌస్ అమ్మినా రాదు. ఎట్లా వస్తుంది? మన పైన జరిగిందేమో గమనించుకోవాలి. లేకపోతే కాళ్ళు జరిపడిపోతే నడువులు ఇరిగిపోతాయి. ఎందుకు ఇరిగినాయి నడువులు? చండీ హోమం చేయించాం కదా, ఖచ్చితంగా ఇరుగుతుంది. ఎందుకంటే చెడు శక్తులు అలాంటి హోమాలు చేయించడం ద్వారా ఇంకా ఉద్భవిస్తూ ఉంటాయి. కాబట్టి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, ఎవరికి కూడా మాంసాహారాలు కానీ, ఎవరికి కూడా ఏ అమ్మవారికైనా స్వామివారికైనా సరే బ్లడ్ కానీ ఇలాంటి దానాలు ఇవ్వకూడదు, నైవేద్యం పెట్టకూడదు. అలాంటి పెట్టడం ద్వారా మనలో ఉన్నటువంటి చెడు శక్తులు ఇంకా ఉద్భవించేసి మనల్ని చెడు కోరుతూ ఉంటాయి. యాక్సిడెంట్ చేయించడం కానీ ఇలాంటివి చేస్తుంటాయి. ప్రతి ఒక్కరు ఇవన్నీ ఉన్నాయి, గ్రహించుకోవాలి, గమనించుకోవాలి, ఆలోచించుకోవాలి. మంచి గురువుని ఎంచుకోవాలి. అక్కడే వీరు పప్పులో కాలేస్తారు. మంచి గురువు వీరి దగ్గర ఉంటే వీరు సచ్చితంగా కోటీశ్వరులు అవుతారు. అవ్వకపోయినా ఆ స్థాయికి వెళ్ళిపోతారు. వీరు అనుకున్న గోల్స్కి రీచ్ అవుతారు. కాబట్టి అలాంటి గురువుని ఎంచుకోవడంలో కేవలం అమ్మవారు కానీ స్వామివారు కానీ ఏం చేస్తారంటే అలాంటి గురువుని ఎంచుకునే దాంట్లో వాళ్ళకే వదిలేస్తారు ఆప్షన్. రెండోది, వీరికి దీనితో పాటు ఆగస్టు మాసం అంటే వీరికి కలిసి వచ్చే మాసం. 2020 సంవత్సరం మళ్ళీను 8 నెంబర్ వీరికి బాగా కలిసి వస్తుంది. దాంట్లో వీరికి నెంబర్ లక్కీ నెంబర్ 8 and 5 మంచి లక్కీ నెంబర్ వీరికి. కాబట్టి మాసం 8, ఇయర్ 8. ఇక వీరికి జీవితంలో ఏముంది? గ్రీన్ పెన్ పెట్టుకుని తిరగటమే, సిగ్నేచర్ చేసుకుని ఆటోగ్రాఫ్ ఇవ్వాలి. అలాంటి సింహరాశి వారికి మంచి అవకాశాలు కూడా ఈ మాసంలో రాబోతున్నాయి. ప్రతి అవకాశం కూడా అందిపుచ్చుకుంటూ ఉండాలి. అలా గురుగారు, ఈ ప్రాపర్టీస్ విషయం ఏంటి? స్థిరాస్తులు చరాస్తుల పరిస్థితి ఏంటంటే వీరికి ఇంకొక అదృష్టం ఏంటంటే అంతా బాగుంటే, జాతక ప్రకారంగా ఉన్న వాళ్ళకైతే, వారి మీద చెడు చర్యలు చేయించిన వాళ్ళకి కాదు, జాతక ప్రకారంగా బాగున్న వాళ్ళకి ఆస్తుల పంపకాలు జరుగుతాయి. ఎప్పుడెప్పటి నుంచో నానిపోయి మునిగిపోయి కాలువల రూపాయలు కొంత, హైడ్రా కొంత పోయినటువంటి ఆస్తులు మిగిలిపోయి ఉంటాయి, కొత్త ఏదో ఉంటాయి. అవన్నీ కూడా పంపకాలు జరుగుతూ ఉంటాయి. కన్స్ట్రక్షన్ అవ్వాల్సిన కన్స్ట్రక్షన్ అవుతూ ఉంటాయి. ఎన్నో రకాలైనటువంటి ఉపయోగపడేటువంటి వర్తులు, వనరులు, అవకాశాలు, ఉపత్తులు అన్ని కూడా ఈ మాసంలో జరిగిపోతున్నాయి. ఏదైనా సరే చివరికి ఈ యొక్క సింహరాశి వారికి మంచి జరగబోతుంది అంటే కనుక ఖచ్చితంగా 2020 సంవత్సరం ఆగస్టు మాసంలో అని చెప్పుకోవచ్చు. అది కూడా గ్రహాల ప్రకారంగా, నక్షత్రాల ప్రకారంగా, దశల ప్రకారంగా, గ్రహాల యొక్క స్థితిగతుల ప్రకారంగా వీరిపైన మంచి నడవరకు నడిచేటువంటి యోగ్యత కనిపిస్తుంది. కాబట్టి ఇవి మిస్ అయ్యారంటే మాత్రం మీకు ఏదో కర్మ పట్టి పీడిస్తుందని అర్థం. ఆ కర్మ పోవాలంటే మీకు కాదు, తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకుంటే పుణ్యం వస్తుంది.
మనకి పాజిటివ్ వస్తుంది కానీ మనకి చెడు పోదు. సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోండి, పుణ్యం వస్తుంది కానీ మనకి చెడు పోదు. అలానే మనకి దత్తాత్రేయ స్వామి గోధుమ రొట్టెలు తినిపియండి, పుణ్యం వస్తుంది కానీ చెడు పోదు. చెడు పోవాలి అంటే ఖచ్చితంగా గురువుని సంప్రదించాల్సిందే. ఎలా అయితే మీ పైన జరిగిందో అది గురువుకు మాత్రమే తెలుస్తుంది. ఆ ప్రకారంగా మనం తీయాలి. ఫోటో మీద జరిగిందా, మళ్ళీ మీ ఫోటో తీసుకుని ఫోటో మీద చేయాల్సిందే. మీకు ఎక్కడ పాతి పెట్టారు బొమ్మను చేసి మళ్ళీ బొమ్మను చేసి పాతి పెట్టేసి అది తీయాల్సింది. విరుగుడు తీయాలంటే ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి. గంజాయి తాగితేనే మొత్తం వస్తుంది, కొట్టైన తాగినా మొత్తం వస్తుంది, టాబ్లెట్ వేసుకున్నా మొత్తం వస్తుంది. కానీ ఏ పదార్థం ద్వారా మీకు జరిగిందో తెలియాలి, ఆ పదార్థం ద్వారా తీసేయాలి. అది ఎవరికి సాధ్యపడుతుందంటే గురువు దగ్గరికి. కాబట్టి నేను చెప్పే పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా సరే మనకి స్వచ్ఛంగా జరగాలి అంటే మనలో స్వచ్ఛందంగా ఉండాలి. కాలకొచ్చాలు తీసుకోకుండా 3 రోజులు ఉండడం ద్వారా మనం పరిగెత్తలేము, మోకాళ్ళు నొప్పులు వస్తాయి, మనం తెలియలేము. అన్ని బాగుంటే ఆరోగ్యం బాగుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు గ్రహించండి. దాంతోపాటు దేవుని అనుగ్రహం ఖచ్చితంగా కావాలి. ఆస్తులు, తగాదాలు, గొడవలు అన్ని సకాలంగా పూర్తవుతాయి ఈ మాసంలోను. సామరస్యంగా మంచి సోఫా కొనుక్కొని లేకపోతే రాజయోగం పట్టిన వాళ్ళలాగా మంచి కుర్చీడు కొనుక్కొని కూర్చొని అనుభవించి రాజు అని పాట పెట్టుకుంటూ కూర్చుంటే చాలుగా. అట్లా ఉండేది సింహరాశి వారికి. అలా లేదు అంటే కనుక ఏదో జరుగుతుందని అర్థమే. ఇవన్నీ గ్రహించుకుంటూ దేవుని అనుగ్రహం కన్నా ముందు సింహరాశి వారికి నా దగ్గరికి రాలేనటువంటి పరిస్థితుల్లో కొన్ని విధాలుగా మంత్రం చేసి వస్తువులు ఎక్కడైనా దొరుకుతాయి, కానీ మంత్రం దొరకదు, అందులో తంత్రం దొరకదు, దాంట్లో అగ్నిహోత్రం అసలు దొరకదు. అగ్నిహోత్రం చేసేటువంటి గురువులు లేరు నా తెలిసినంత వరకు. నా జీవితంలో చూస్తాను కదా, మా గురువు మాకు నేర్పిన గురువే ఇప్పుడు చేయట్లేదు. కాబట్టి అగ్నిహోత్రంతో మంత్రం చేసి ఆ మంత్రం తంత్రంలో ఉపయోగించేసి ఎదుటి వారికి వస్తువు ఇవ్వడం చూసారా, ఇది చాలా గొప్ప విశేషం అండి. ఇక నరదిష్టి కానీ నరఘోష కానీ పోయేదానికి ఈ నల్ల కుంకుమ, ఇది చాలా తక్కువ మంది చూస్తుంటారు. కుంకుమ అనగా మనం పెట్టుకునే దాన్ని కుంకుమ అంటారు. ఇది భస్మం, నల్ల భస్మం. అగ్నిహోత్రంలో వచ్చేటువంటి భస్మం ఇది చాలా వాల్యుబుల్ అండి. డబ్బు కోసం అయితే కాదు, ఇది చాలా వాల్యుబుల్. ముందు ఇది దొరకడం చాలా అదృష్టం. ఇది మనం దెడ్ను పెట్టి ఉంటాడు సురేష్ బాబు ఇందులో. ఇది మన పిక్కి వేసి ఉంటుంది, దాంట్లోనూ కుంకుమ ఉంటుంది ఇందులో. ఇది సింహరాశి వారు ధరించుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుందండి. నరదిష్టి నరఘోష నుంచి కొంతమేర క్రియ కూడా బయట పంపేయచ్చు. ఈ యొక్క కుంకుమనండి, ఇది నల్ల కుంకుమ ఉంటుంది. ఈ కుంకుమని కావాల్సిన వాళ్ళు సంప్రదిస్తే దీనికి మంత్రం చేసిస్తాం. 15 రోజులు పడుతుంది వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి. కాబట్టి సరసమైన ధరల్లోనే వారి చెంతకి చేర్చే అదృష్టం కూడా మన దగ్గర ఉందండి. ఇది మాత్రం ఎవరు కూడా మర్చిపోకూడదు, మన దగ్గర రాలేని వాళ్ళకి. దాంతోపాటు ఈ యొక్క వెల్ఈడి బల్బు, ఇక్కడ ఇది యంత్రం, ఇది మంత్రం. ఈ రెండుతో కొని దీన్ని అగ్నిహోత్రం చేస్తాం. ఈ అగ్నిహోత్రం చేసి మంత్రం తంత్రంతో ఎల్లిలేట్ ఇంట్లో ఉన్నటువంటి పిల్ల బిక్కి పెద్ద పేద అందరూ కూడా హెల్త్ బాగాలండి. హెల్త్ ఉన్న వాళ్ళు, పెద్దవారు, ముసలివారు అందరికీ కూడా ఆరోగ్యం బాగుండాలి, సహకరించాలి, అన్ని రకాలుగా బాగుండాలి, ఇంట్లో కలిసి రావాలి, ఆర్థిక పరంగా ఆరోగ్య ప్రకారంగా ఇంట్లో ఏదో నెగిటివిటీ ఉన్నా, అలానే ఇంట్లో ఏదో జరుగుతున్నా, కీడు జరిగినా కూడా ఇలాంటి బొలుపు పెట్టుకుంటే మీ జీవితాలు వెలుగు నింపుతుంది. కాబట్టి ఇలాంటి బొలుపు ప్రతి ఇంట్లో ప్రతి రూమ్ లో కూడా మనం పెట్టుకోవచ్చు. అలాంటి సింహరాశి వారు ప్రత్యేకంగా మనం పూజ చేసి పంపిస్తాం. కాబట్టి మనము సరస్వతి ధరలను ఇస్తున్నాం. మళ్ళీ అందులోనూ అగ్నిహోత్రం అంటే అగ్నిహోత్ర మంత్రాలన్నీ మీకు ఎంతవరకు తెలిసినా తెలియదు. అగ్నిహోత్రం చేసే మంత్రోచ్చారణ చాలా గొప్పగా ఉంటుంది. దానివల్ల మనకి చాలా పాజిటివిటీ వస్తుంది. అలాంటివి వస్తువులు పెట్టి చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని సంప్రదించుకొని వారు బుక్ చేసుకోవచ్చు. దాని ద్వారా దేవుడు అనుగ్రహం కావాలి. మనం ఇంతమంది చెప్పిన దేవుడు అనుగ్రహం మీ అందరికీ కూడా ఏం చెప్తున్నామంటే కనుక దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించండి. అలానే లక్ష్మీనరసింహ స్వామి వారికి ఒక్క ముడుపు కట్టండి. శుక్రవారం రోజున ముడుపు స్వామివారికి సమర్పించండి. శుక్రవారం రోజు సెంటిమెంట్ ఉన్న వారికి గురువారం రోజు ముడుపు కట్టి 2 నిద్రలు మన ఇంట్లో చేసి 3వ నిద్ర చేయకముందే అక్కడ ముడుపు కట్టండి. మీకు అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. ఎలా? గ్రీన్ కలర్ క్లాత్ లో ముడుపు కట్టుకోవాలి. దాంట్లో ఖచ్చితంగా జాజికాయ వేయండి ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నవారు, అలానే కరక్కాయ వేయండి ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, అలానే పసుపు కొమ్ము వేయండి దాంపత్య జీవితం బాగుండాలనుకున్నవారు, ఒక్క పొలుకులు వేయండి, పోకలు అంటారు, వేయండి. ఆర్థికమైన ఇబ్బందితో పాటు అందరూ నాకు జనాకర్షణ కావాలనుకున్నవారు ఇలాగా ఎన్నెన్నో దానిలో వేసి ముడుపు కట్టుకోవచ్చు. 54 రూపాయలు అందులో వేసేదండి. 54 రూపాయలు అందులో వేసేసి ముడుపు కట్టండి. మీకు అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. ఇలాగా నష్టపోయినా మోసపోయినా ఏదో రూపాయలు మనకు రావడానికి ముడుపు చాలా ప్రత్యేకమైనటువంటి విశేషవంతమైనది. కాబట్టి ముడుపు కట్టుకోండి. దీనితో పాటు దేవుని అనుగ్రహంతో పాటు మనకి ఎక్కడైనా సరే నవగ్రహాలు ఉంటే నవగ్రహాల దగ్గర బియ్యము, పచ్చపెసలు, బ్రౌన్ శనగలు, గోధుమలు ఇవి 5 రకాలు కూడా కిలోకి చెప్పు తీసుకొని అక్కడ నవగ్రహం మీద అభిషేకం చేసుకోవాలి. ఇవన్నీ కూడా చేసినట్టయితే వీరికి అష్టైశ్వర్య ప్రాప్తి వచ్చేలా ఆలోచన ఉంటుంది. ఇవన్నీ కూడా సాదాసీదగా ఉన్నటువంటి సింహరాశి వారు చేసుకోవచ్చు. వారిపైన నెగిటివ్ ఉన్న వారికి కొంతమేర ఉపశమనం అయితే లభ్యపడుతుంది. ఇక పూర్తిగా అయితే మాత్రం ఇక వారికి ఆలోచనకే మనం వదిలేద్దాం. ఓవరాల్ గా ఆగస్టు మాసం సింహరాశి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విషయాలు బాగా కలిసి వస్తాయి అనేది మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశైలందరికీ కూడా నమస్కారం.
అయితే ఆగస్టు నెలలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ముందుగా ఈ మాసంలో వచ్చేటటువంటి గోచార గ్రహగతులు ఎలా ఉన్నాయో తెలుసుకుని తర్వాత మనం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే రవి ఆగస్టు 17వ తారీఖు దాకా కూడా కర్కాటకలో ఉండి తర్వాత మళ్ళీ సింహంలోకి ప్రవేశం చేస్తున్నాడు. కుజుడు ఈ నెల అంతా కూడా మిథున రాశిలో సంచారం చేస్తున్నాడు. బుధుడు ఈ నెల 20వ తారీఖు దాకా కూడా కర్కాటకలో ఉండి తర్వాత మళ్ళీ సింహంలోకి ప్రవేశం చేస్తున్నాడు. గురుడు ఈ నెల అంతా కూడా కర్కాటక రాశిలోనే ఉంటున్నాడు. శుక్రుడు ఆగస్టు 1వ తారీఖు దాకా కూడా సింహరాశిలో ఉండి తర్వాత మళ్ళీ కన్యా రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు. శని ఈ నెలంతా కూడా మీనరాశిలో సంచారం చేస్తున్నాడు. రాహు ఈ నెలంతా కూడా కుంభరాశిలో సంచారం చేస్తున్నారు. కేతు ఈ నెలంతా కూడా సింహరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఈ మాసం ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక సింహరాశి వారి యొక్క ఫలితాలు. ఈ నెలలో మీ గోచార గ్రహ గతులు కనుక చూసుకున్నట్లయితే చాలా అనుకూలమైన ఫలితాలే కనపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా డబ్బుల విషయంలో అవసరమైనటువంటి ఖర్చులు, అవసరమైనటువంటి అంటే గతంలో దాచిన డబ్బుల దగ్గర నుంచి అప్పులు చేసైనా సరే ముఖ్యమైనటువంటి పెట్టుబడులు పెడతారు. అవసరానికి సమయానికి డబ్బులు ఖర్చు పెట్టుకోగలుగుతారని చెప్పొచ్చు. ప్రకృతిని ఆస్వాదించడం, అలాగే పంటలు, పాడి పంట పరిశ్రమల పట్ల ఆసక్తి బాగా పెరుగుతాయి. ఇతరులకి మంచి చెడు బోధించడం కానీ, దురలవాట్లు తగ్గించుకోవడం కానీ, మానసిక ప్రశాంతత కోసం కానీ ప్రయత్నం చేస్తారు. సినిమా టీవీ మీడియా రంగాల వారు కూడా అనుకూలమైన ఫలితాలు, ఉన్నతమైన ఎదుగుదల, అభివృద్ధి బ్రహ్మాండంగా కనపడుతుంది. మాతృ పితృపూర్వక ఆస్తులు సంక్రమించే అవకాశాలు ఈ నెలలో ఎక్కువగా కనపడుతున్నాయి. సేవా కార్యక్రమాల్లో చక్కగా చురుగ్గా పాల్గొనగలుగుతారు. అనారోగ్య సమస్యల నుంచి బయటపడడానికి చక్కని ప్రణాళికలు వేసుకుంటారు. దీర్ఘకాలిక రోగాలను వారు కూడా ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టడము, ఆహారంలో మార్పులు తీసుకురావడము, కార్బోహైడ్రేట్స్ తగ్గించి ప్రోటీన్, ఫైబర్ ఫుడ్, సమతుల్యమైన ఫ్యాట్లు తీసుకోవడంతో పాటుగా మితాహారాన్ని తీసుకోవడము, ఎక్కువ నిద్రకి ప్రాధాన్యత ఇవ్వడం, రాత్రి తొందరగా పడుకోవడంతో పాటుగా వ్యాయామం పట్ల శ్రద్ధ పెట్టినట్లయితే మీకు ఆరోగ్యంలో బ్రహ్మాండమైన మార్పులు ఈ నెలలో రాబోతున్నాయి. ప్రైవేటు ఉద్యోగస్తులు కూడా ఇబ్బందుల నుంచి చాలా శాతం తగ్గగలుగుతారు. ఉద్యోగ సమస్యల నుంచి బయటపడగలుగుతారు. అలాగే ఎప్పటి నుంచో తీరనటువంటి కోరికలు, ఎవరైనా కలవాలన్నా, శారీరక కోరికలు తీర్చుకోవాలన్నా, వస్తువులు కొనుగోలు చేయాలనుకున్నా, ప్రేమించిన వాళ్ళతో వివాహం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నా ఈ నెలలో అలాంటి కోరికలన్నీ కూడా నెరవేరే అవకాశం ఉంది. ముఖ్యంగా విదేశాలు వెళ్ళాలనుకున్న వారికి కోరికలు నెరవేరే అవకాశం కనపడుతుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఉద్యోగ సమస్యల నుంచి బయటపడగలుగుతారు. ఉద్యోగంలో ప్రమోషన్లు పొందగలుగుతారు. వాతావరణం అనుకూలంగా కనపడుతోంది. ఇతర దేశాల ఉండే భారతీయులందరికీ కూడా కొత్త నిర్ణయాలు తీసుకోవడం కానీ, ఉద్యోగ మార్పులు కానీ బ్రహ్మాండంగా అనుకూలిస్తున్నాయి. కొత్తగా బ్యాంకు లోన్ల కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నా, లేదా గతంలో చేసిన అప్పులు తీర్చాలనుకున్నా ఈ నెలలో బాగా సులువుగా అప్పులు తీర్చగలుగుతారు. కొత్త వ్యాపారాలు ప్రారంభించే వారికి రుణాలు మంజూరు అవ్వడం, వాహనాలు కొనాలనుకున్నా, భూములు కొనాలనుకున్నా రుణాలు మంజూరు అవడంతో పాటుగా ఎదుగుదల బ్రహ్మాండంగా కనపడుతోంది. రియల్ ఎస్టేట్ వ్యాపారాలలో, బంగారాలలో లేదా భూ సంబంధించినటువంటి వ్యాపారాల్లో పెట్టుబడులన్నీ కూడా మీకు వృద్ధి అవబోతున్నాయి. తద్వారా లాభాలు కనపడుతున్నాయి. అలాగే స్థిరాస్తులు కొనడం కానీ, భూముల్లో పెట్టుబడులు పెట్టడం కానీ యోగిస్తుందని చెప్పొచ్చు. అయితే స్టాక్ మార్కెట్లు లేదా దానికి సంబంధించినటువంటి వాటిలో డబ్బులు పెట్టేటువంటి మాత్రం కొత్త జాగ్రత్తలు తీసుకోండి. అయితే మంచి అవకాశాలు రాబోతున్నాయి. పిల్లలకి సంబంధించి శుభవార్తలు వింటారు. అంటే పిల్లలకి ఉద్యోగం వచ్చిందని కానీ, పిల్లల వివాహం కుదిరిందని కానీ శుభవార్త వినే అవకాశం ఉంది. పిల్లలకి సంబంధించిన విషయాల్లో బాగా డబ్బులు కూడా మీరు ఖర్చు పెట్టే అవకాశం ఉంది. ప్రేమికుల మధ్య సంబంధ బాంధవ్యాలు చక్కగా బలపడతాయి. విడిపోయినటువంటి ప్రేమికులు కలుస్తారని చెప్పొచ్చు. భార్య భర్తల మధ్య కూడా అనుమానపు ఆలోచన తగ్గడం, గొడవలు తగ్గడం లేదా ఇద్దరి మధ్య అనుబంధం ఏర్పడడం కనపడుతోంది. అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. ఫిట్నెస్ బ్రహ్మాండంగా పెరుగుతుంది. ఆరోగ్యపరంగా మార్పులు చాలా అనుకూలంగా కనపడుతున్నాయి. మానసిక ప్రశాంతతతో పాటుగా చేసే పని కలిసి వస్తుంది. రాజకీయ నాయకులందరికీ ప్రజలతో ఆదరణ బ్రహ్మాండంగా పెరుగుతుంది. కొత్త ప్రాజెక్టులు ఏమైనా చేపట్టే వారికి విజయం కనపడుతుంది. సినిమా టీవీ మీడియా రంగాల వారికి చాలా అనుకూలమైనటువంటి విజయాలు కనపడుతున్నాయి. మీలో క్రియేటివిటీ పెరుగుతుంది. కొత్తగా ఆలోచిస్తారు. మంచి సక్సెస్ని అయితే సాధించుకోగలుగుతారు. కుటుంబ సభ్యులతో ఏదైనా సమస్యలు ఉంటే కూర్చొని చర్చించుకోవడము, వాటికి పరిష్కారం చేసుకోవడంతో పాటుగా అన్నదమ్ములతో కానీ, అక్క చెల్లెలతో కానీ వివాదాలు లేదా కుటుంబ ఆస్తి వివాదాలు పరిష్కారాలు అయ్యే అవకాశాలు ఈ నెలలో బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. కుటుంబ సభ్యుల యొక్క సపోర్ట్ కానీ, మద్దతు కానీ మీకు బ్రహ్మాండంగా ఉండబోతుంది. కుటుంబ సభ్యులతో కలిపి శుభకార్యాలు చక్కగా పాల్గొనే అవకాశాలు బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. విద్యార్థులకి పరీక్షా ఉత్తీర్ణత కనపడుతోంది. కెరీర్లో ఏది ఎంపిక చేసుకోవాలో, దేనిలో రాణించాలో బాగా అర్థమవుతుంది. తద్వారా ఉన్నతమైన స్థాయికి వెళతారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బ్రహ్మాండంగా పెరుగుతుంది. పిల్లలు కూడా మంచి టాలెంట్, స్కిల్స్ బాగా అభివృద్ధి అవుతాయి. జీవిత భాగస్వామితో సంతోషంగా కాలం గడుపుతారు. సాంకేతిక విద్యల పట్ల ఆసక్తి బ్రహ్మాండంగా పెరుగుతుంది. ఉద్యోగస్తులకి పదవి అధికార యోగ్యతలు కనపడుతూ ఉన్నాయి. సంతాన ప్రయత్నాలు చేసేవారికి ఐవీఎఫ్ ట్రీట్మెంట్లు చేసుకున్నా, న్యాచురల్గా సంతాన ప్రయత్నం చేసినా సంతానం కనపడుతోంది. అనుకున్న కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. కోర్టు వ్యవహారాల నుంచి, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడగలుగుతారు.
అయితే వాహనాలు నడిపేటప్పుడు మాత్రం జాగ్రత్తగా వాహనాలు నడపండి. ఉద్యోగస్తులకి శ్రమకు తగ్గ ఫలితం కనపడుతుంది. ప్రయాణాల్లో ఆకస్మిక ప్రయాణాలు లభిస్తూ ఉన్నాయి. ఉన్నతమైన స్థాయి వ్యక్తులతో పరిచయం మీకు ఏర్పడబోతోంది. ధనప్రాప్తి, వస్తులాభం కనపడుతోంది. అయితే కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోగలుగుతారు ఈ నెలలో. ఇతరులు చేసినటువంటి లోపాలు సరిదిద్దడంతో పాటుగా మీరు చేసేటటువంటి తప్పులు కూడా సరిదిద్దుకోవడము, ఏ తప్పు చేయకుండా జాగ్రత్త పడడము, లేదా గతంలో చేసిన తప్పులు సరిదిద్దుకునే ప్రయత్నం చేయగలుగుతారని చెప్పొచ్చు. వ్యాపారాలలో కొత్త విషయాలు తెలుసుకోవడం కానీ, నూతన విధానంలో వ్యాపారం చేయడం కానీ బాగా కలిసి వస్తుంది. వ్యవసాయదారులు కూడా అనుకూలమైన వాతావరణము, పంట లాభాలు బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. మిమ్మల్ని నమ్ముకున్న వారికి ఏదైనా సహాయం చేయడం కానీ, ప్రేమించిన వాళ్ళతో సంతోషంగా కాలం గడపడం కనపడుతోంది. సమాజ సేవ ద్వారా ప్రజల్లో చక్కని గుర్తింపు అయితే పొందగలుగుతారు. మంచి మంచి ప్రణాళికలు వేసుకోగలుగుతారు. నూతన వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఎవరికైనా వివాహం కుదరకపోయినా వివాహం కుదురుతుందని చెప్పొచ్చు. విదేశీ ప్రయాణాలు కూడా బ్రహ్మాండంగా లాభిస్తున్నాయి. వీసాలు మంజూరు అవుతాయి. నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఆకస్మిక ధనప్రాప్తి కనపడుతుంది. కొత్త కొత్త నిర్ణయాలు, సంచలనాత్మకమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. క్రయ విక్రయాల్లో లాభాలు ఉన్నాయి కాబట్టి స్థలాలు, పొలాలు, గృహాలు లాంటివి క్రయ విక్రయాలు చేసే వారికి ఎక్కువ లాభాలు కనపడుతున్నాయి. డబ్బులు నిలబడతాయి. సమయాన్ని డబ్బులు చేతికి అందుతాయి. గొప్ప వ్యక్తులను కలుస్తారు. కాకపోతే ఏంటంటే కనుక జాతకంలో బలం లేకపోతే ఇవన్నీ జరగవు. అందుకనే ఒకసారి మీరు జాతకం చూపించుకోండి. ఎందుకంటే జాతకంలో లగ్నాన్ని బట్టి ఏ గ్రహాలు ఎక్కడున్నాయో, ఏ దశలు నడుస్తున్నాయో అవి యోగిస్తున్నాయో లేదో తెలుస్తుంది. ఒకవేళ యోగించకపోతే వాడికి ఏదైనా పరిహారాలు చేసుకోవచ్చు. మమ్మల్ని సంప్రదించినట్లయితే మేము జాతకం చూస్తూ ఉంటాం. తద్వారా జాగ్రత్తలు పడవచ్చు. కాబట్టి ఖచ్చితంగా జాతకం చూపించుకోండి. అయితే డబ్బు కన్నా ముఖ్యంగా ధర్మమే ముఖ్యమని, ప్రేమించిన వాళ్ళు ముఖ్యం అనుకునేటటువంటి లక్షణం కనపడుతుంది. టెక్నాలజీ పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. భవిష్యత్తును అర్థం చేసుకోగలిగి టెక్నాలజీని బాగా వాడగలుగుతారు. మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వచ్చినటువంటి అవకాశాలు చేజారిపోకుండా జాగ్రత్త పడతారు. ప్రేమ విషయం ఇంట్లో చెప్పి ఒప్పించుకోగలుగుతారు. పెళ్లికి సంబంధించినటువంటి ఏర్పాట్లు లేదా ప్రేమకు సంబంధించి పెళ్ళిళ్ళు జరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే మీ ఎదుగుదల చూసి ఓర్వలేని వారు ఎక్కువైపోతున్నారు. జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా చేయవలసినటువంటి పనులన్నీ ఆలస్యంగా జరుగుతున్నాయి. జాగ్రత్త. అలాగే తోటి వాళ్లతో జాగ్రత్తగా ఉండండి. తీసుకునే నిర్ణయాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. అనవసరమైన ఖర్చులు, వృధా ప్రయాణాలు కనపడుతున్నాయి. జాగ్రత్త. వ్యాపారంలో అనవసరమైనటువంటి పెట్టుబడులు పెట్టే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా పెట్టుబడులు పెట్టండి. పశువుల దానాకి సంబంధించిన వ్యాపారస్తులకి, అలాగే ఫుడ్కి సంబంధించిన వ్యాపారస్తులు ఎక్కువ లాభాలు ఉన్నాయి. తెలియని వ్యక్తులతో మాట్లాడడం కానీ, ఆన్లైన్ చాటింగ్లు చేయడం కానీ మంచిది కాదు. అలాగే కొత్త వ్యక్తులు శారీరకంగా కలవడానికి మాత్రం ప్రయత్నం చేయకండి. బ్లాక్ మెయిల్స్ గురయ్యే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. కష్టపడి పని చేయడం వల్ల మాత్రం చక్కని లాభాలు పొందగలుగుతారు. చేనేత వస్త్ర కార్మికులకు చక్కని లాభాలు కనపడుతూ ఉన్నాయి. విద్యార్థులు కూడా విద్యారంగంలో అభివృద్ధితో పాటుగా పోటీ పరీక్షల్లో విజయం కనపడుతుంది. అలాగే చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది. తెలివితేటలు బ్రహ్మాండంగా పెరుగుతాయి. అనుకున్నది సాధించాలని తపన పెరుగుతుంది. అలాగే పార్ట్ టైం జాబులు చేసి చదువుకునే అవకాశాలు విదేశాల్లో ఉండేవారు కనపడుతున్నాయి. విదేశాల్లో ఉండేవారికి ఉద్యోగ మార్పులు కనపడుతున్నాయి. నూతన ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. అలాగే గృహయోగం కనపడుతుంది. అలాగే వీసా మంజూరు అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఉద్యోగస్తులందరూ కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించగలుగుతారు. చేనేత వస్త్ర కార్మికులు లాభాలు కనపడుతూ ఉన్నాయి. విద్యార్థులు కూడా విద్యారంగంలో అభివృద్ధితో పాటుగా పోటీ పరీక్షల్లో విజయం కనపడుతుంది. చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది. అలాగే అనేక రంగాలు బాగా అభివృద్ధి పొందగలుగుతారు. విదేశాల్లో చదువుకునే వారికి పార్ట్ టైం జాబులు వస్తాయి. అలాగే ముఖ్యంగా ఎవరైతే స్త్రీలు ఉన్నారో వీళ్ళందరూ కూడా భర్తతో సంతోషము, అలాగే నూతన వస్త్రాలు లేదా అలంకారం పరమైనటువంటి సామాగ్రి కొనుగోలు చేసే అవకాశాలు, మీ అంతటా మీరు ఏదైనా వ్యాపారం పెడితే లాభాలు కనపడుతూ ఉన్నాయి. అలాగే ఇంట్లో ఆధ్యాత్మిక పూజల్లో పాల్గొంటారు. ఇష్టమైన వ్యక్తులతో శారీరకంగా కలవగలుగుతారు. ఉద్యోగపరంగా అవకాశాలు బాగా కనపడుతున్నాయి. వ్యాపారస్తులకు అన్ని రంగాల వ్యాపారస్తులకి కలిసి వచ్చే అవకాశం కనపడుతుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బాగా పెరుగుతుంది. క్రయ విక్రయాల్లో లాభాలు కనపడుతున్నాయి. నూతన పెట్టుబడులు అనుకూలిస్తాయి. కొత్తగా మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్లు కానీ, కొత్త ఫ్యాక్టరీలు కానీ, ఇండస్ట్రీలు కానీ పెట్టేబట్టి వాళ్ళకి లోన్ రావడం కానీ, పర్మిషన్ రావడం కానీ జరిగే అవకాశాలతో పాటుగా చక్కని లాభాలు కనపడుతూ ఉన్నాయి. ఏదేమైనా కూడా ఇంట్లో ఓ పావుగంట సేపు పొద్దున్నే దేవుడికి పూజ చేసుకున్న తర్వాత మీ పనుల్లో నిమగ్నమవుతున్నట్లయితే కనుక ఈ నెలంతా కూడా మీకు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేత కార్యక్రమాలు కూడా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తక రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఈ రకంగా రాసి
ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది, చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఇలా పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణ బాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము అని ఉంటుంది. లేదా నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ, ఇంట్లో కానీ వ్యాపారాల్లో కానీ ఇబ్బందులు తలెత్తుతూ ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. లేదా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, లేదా ఇంట్లో కలహాలు, ఆస్తి వివాదాలు, కోర్టు వివాదాలు, పోలీస్ కేసులు, శత్రువులు పెరిగిపోవడము, లేదా ఎవరైనా ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాలు ఏ యంత్రం కావాల్సినా సరే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపజేసి ఆ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. వీటికి సంబంధించినటువంటి సందేహాలు ఉన్నట్లయితే మమ్మల్ని సంప్రదించవచ్చు. అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చాయా లేదా అనే విషయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి. వేస్ట్ చెప్పుకుంటున్నాము సింహరాశి వారికి ముఖ్యంగా. మనం చక్కగా ఆగస్టు మాసంలోకి అడుగుపెట్టేశాము. ఈరోజు మనం అత్యంత ఆసక్తికరమైన శక్తివంతమైన రాశి అదే మీ సింహరాశి వారి గురించి, ఆగస్టు నెలలో సింహరాశి వారికి జాతకం ఎలా ఉండబోతుంది అనేది గురించి, గ్రహస్థితులు మీ జీవితంలో ఎలాంటి ప్రభావం చూపబోతున్నాయో చాలా వివరంగానే తెలుసుకుందాం. ముందుగా సింహరాశి వారులో పుట్టినవారు మీకు ప్రత్యేకమైన అభినందనలు. ఎందుకంటే ఈ రాశిలో పేరున్న ఒక గంభీరము, ఒక రాజసము, అడవికి రాజులాగా రాశిచక్రంలో సింహరాశి ఎప్పుడు కింగేనండి. సింహరాశి వారు ఆగస్టు మాస ఫలితాల గురించి తెలుసుకునే ముందు అసలు సింహరాశి వారి శాస్త్రలక్షణాలు ఎలా ఉంటాయో తెలుసా? మీలో ఉండి ఆ ప్రత్యేకమైన లక్షణాలు ఏమిటన్నది ఒక్కసారి రికలెక్ట్ చేసుకుందాం. సింహరాశికి అధిపతి సాక్షాత్తు ఆ సూర్య భగవానుడు, అంటే గ్రహరాజు అనమాట. సూర్యుడు అంటేనే ఒక వెలుగు, ఒక శక్తి, ఒక అగ్ని. అందుకే సింహరాశి వారిలో సహజంగానే ఒక నాయకత్వ లక్షణాలు ఉంటాయి. మీరు పుట్టుకతోనే లీడర్స్. ఎవరి కింద తల వంచి పని చేయటం మీకు ఇష్టమే ఉండదు. ఒకరు చెబితే వినటం మీకు అసలు ఇష్టం ఉండదు. మీరే 10 మందికి దారి చూపేటువంటి లక్షణం మీలో ఉంది. మీ ముఖంలో ఒక చిరునవ్వు, చక్కని చెక్కు చెదరని ధైర్యము, కష్టకాలంలో ఎదురొడ్డి పోరాడే ధీరత్వము, దెబ్బకి దెబ్బ తీసేటువంటి మీ పౌరుషము, ఏదైనా సరంలో ముఖం మీద సూటిగా మాట్లాడే మీ దమ్ము, కుట్ర కుతంత్రాలు ఇవన్నీ అసలు మీకు పనికిరావు. 10 మందితో మీరుంటే అటెన్షన్ అంతా మీ మీదే ఉంటుంది. మీరే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కావాలి ఏ మీటింగ్లో అయినా సరే. అందుకని అగ్నితత్వం ఉన్న రాశి మీది. కాకపోతే మీ ఫైర్ అలా బ్లాస్ట్ అయ్యి ఇలా కూల్ అయిపోతారు మీరు. అందరిలో ప్రత్యేకంగా నిలబెట్టే మీలో లక్షణం అదే. ఎన్నో గొప్ప లక్షణాలున్న మీకు 2026 ఆగస్టు నెలలో మీ సింహరాశి వారి ఫలితాలను చూద్దాం. నెల ప్రారంభంలోనే మీ రాశి అధిపతి అయిన సూర్యుడు దేవగురువు అయిన బృహస్పతితో కలిసి వ్యయస్థానంలో అంటే 12వ ఇంట్లో కూర్చున్నాడు. అలాగే మీ లగ్నంలో మీ రాశిలో కేతువు, 7వ స్థానంలో రాహువు, 8వ స్థానంలో వక్రీకరించిన శని భగవానుడు నెలంతా కొలవే ఉన్నారు. ఈ 1వ తేదీ నుంచే విలాసాలకు సంపదలకు కారణమైన శుక్రుడు 2వ ఇంట్లో ప్రవేశించి అక్కడ తిష్టేశాడు. గ్రహాల కలయికలన్నీ చూస్తుంటే ఒక పక్క సంపాదన బాగానే ఉన్నానికి జీవులు నిండినప్పటికీ మరో పక్క బాగా ఖర్చు పెట్టించేటువంటి లక్షణాలు ఉన్నాయి. డబ్బు విషయంలో పక్కాగా బడ్జెట్ వేసుకొని నడవాల్సిన నెల ఇది. మీరు తలపెట్టిన కొన్ని ముఖ్యమైన పనులు మాత్రం విజయవంతంగా పూర్తవుతాయి. సర్వ విషయాలతో విజయం ఎదురవుతుంది. మీరు చేసే కఠోర శ్రమకు తగ్గ ఫలితం మాత్రం ఖచ్చితంగా వస్తుంది. మీ కెరీర్, ఉద్యోగం మరియు వ్యాపార విషయాలకు వస్తే నెల మీకు చాలా అనుకూలంగా లాభదాయకంగా కూడా ఉండబోతోంది. ఖర్చులు మాత్రం జాగ్రత్త. మీ 10వ స్థానాధిపతి అయిన శుక్రుడు నెల మొదటి రోజు నుంచే 2వ ఇంట్లో కూర్చోవటం మీకు చాలా కలిసి వచ్చే అద్భుతమైన లక్షణం.
అయితే అష్టమ స్థానంలో వక్రించిన శని ప్రభావం వల్ల మీ ఆఫీసులో కానీ వ్యాపారంలో కానీ అనుకున్న దానికంటే కాస్త ఎక్కువ కష్టపడాల్సిన విషయం వస్తుంది. అంటే శ్రమ మాత్రం వృధా పోదు, శ్రమకు తగ్గ గుర్తింపు ప్రశంసలు దక్కుతాయి, కానీ శ్రమ పడాలి. మీ శత్రువులు మిమ్మల్ని వెనక్కి లాగాలని మీ పనులకు పదే పదే అడ్డంకులు కలిగిస్తారు. మీకున్న ధైర్యము రాజసము వాళ్ళకి అసూయని కలిగిస్తుంది. కానీ చివరికి విజయలక్ష్మి మీ వెంటే ఉంటుంది. మీ ఆఫీస్లో పై అధికారుల నుండి సీనియర్స్ నుంచి అద్భుతమైన గైడెన్స్ సపోర్ట్ వస్తాయి. సొంత వ్యాపారం చేసే సింహరాశి వారి విషయానికి వస్తే గాలి మాటలు చెప్పడము, అసాధ్యమైన పకటికలు కనటం మానేసి వాస్తవంలో ఉంటూ మీ వ్యాపారాన్ని ఎలా విస్తరించాలో కావలసిన సాధక పద్ధతిని ప్రొడక్టివ్గా చేసుకోండి. ఇది సరైన సమయం. అయితే మీ ఆర్థిక స్తోమత కొంత తగ్గినట్లుగా అనిపిస్తుంది ఖర్చుల వల్ల. కొత్త పెట్టుబడుల కోసము, వ్యాపార అవసరాల కోసము మీరు కొత్తగా రుణాలు లేదా అప్పులు చేసే పరిస్థితి కూడా తలెత్తవచ్చు. అయినప్పటికీ విదేశీ సంబంధాలు, సుదూర ప్రాంతాల నుంచి వచ్చేసే వ్యాపార లావాదేవీలు మంచి లాభాన్ని ఇస్తాయి. ఎవరైతే కొత్త ఏజెన్సీ తీసుకోవాలన్నా, కొత్త ఫ్రాంచైజీ కోసం ప్రయత్నిస్తున్నా ఈ నెల మీకు అద్భుతంగా కలిసి వస్తుంది. మీ అడుగులు విజయపదం వైపు పడతాయి. ఆర్థిక పరిస్థితి ఎలా ఉండబోతున్న విషయానికి వస్తే ఈ నెల మీ ఆదాయము ఖర్చులు రెండూ ఒకే రేసు గుర్రాల్లాగా వెళ్తుంటాయి. అంటే ఆదాయము వ్యయము కూడా రేసు గుర్రాల్లాగా వెళ్తాయి. అయితే ఈ ఖర్చులన్నీ ఏదో వృధా పోయేవి కావండి. మంచి పనుల కోసము, శుభకార్యాల కోసమే మీ ధనాన్ని వెచ్చిస్తారు. అంటే ప్రొడక్టివ్గానే ఎక్స్పెండిచర్ చేస్తారు. 5వ తేదీ నుండి బుధుడు కూడా వ్యయస్థానంలో చేరటం వల్ల మీ ఖర్చుల్లో స్పీడ్ మరింత పెరుగుతుంది. దానికి తోడు 8వ ఇంట్లో ఉన్న వక్రీకృత శని మీకు తెలియకుండానే కొన్ని అదనపు ఖర్చులను, భారాన్ని వేస్తాడు. ఈ సమయంలో ఎక్కడైనా డబ్బులు ఇన్వెస్ట్ చేసేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించండి. మీరు భయపడాల్సిన పని అయితే లేదు. మీ 11వ ఇంట్లో కనుక లాభస్థానంలో కూర్చుని ఉన్న కుజుడు మిమ్మల్ని ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కించడానికి తన వంతు సాయం పూర్తిగా చేస్తాడు. మీకు ఎటువైపు నుంచో ఒకవైపు నుంచే డబ్బు ఖచ్చితంగా అందుతూనే ఉంటుంది. మీరు ఉద్యోగం చేసేవారైనా వ్యాపారం చేసేవారైనా సరే ఆర్థిక లాభాలు చూస్తారు. ఆరోగ్యం విషయానికి వచ్చినట్లయితే సింహరాశి వారికి ఆగస్టు నెలలో దేహం పట్ల, ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఏమాత్రం అశ్రద్ధ చేసినా ఇబ్బంది పడతారు. రాశినాథుడైన సూర్యుడు వ్యయస్థానంలో గురువుతో కలిసి ఉండటం, రాశిలో కేతువు, సప్తమ రాహువు, అష్టమంలో శని మీ ఆరోగ్యాన్ని అంత మంచి సూచనలు కావు. గ్రహస్థితుల వల్ల మీ ఆరోగ్యం కొంత బలహీనపడే ఉంది. పొట్టకు సంబంధించిన, లివర్కి సంబంధించిన విషయాలు కూడా ఇబ్బంది పెడతాయి. శని, కుజులు ఇద్దరు దృష్టి మీ పంచమ స్థానం మీద పడటం వల్ల గ్యాస్ ట్రబుల్, అసిడిటీ, అజిత్తి లాంటివి వచ్చే అవకాశాన్ని చెప్పక తప్పదు. కనుక జంక్ ఫుడ్ మానేయండి. అలాగే 12వ ఇంట్లో ఉన్న గ్రహం ప్రభావం వల్ల కంటి సమస్యలు, రాత్రులు సరిగా నిద్రకి పట్టకపోవటము, ఒక రకమైన అలసట, చికాకు, మెంటల్ డిప్రెషన్ కలిగే అవకాశం ఉంది. మీకు మీరే ఒంటరిగా ఫీల్ అవుతారు. ఒక రకంగా ఐసోలేషన్ ఫీలింగ్ కలుగుతుంది. దీనివల్ల మీలో మానసిక ఒత్తిడి పెరిగి, ఆందోళన పెరిగి, ఇలాంటి సమయంలో మిమ్మల్ని మీరు ఒంటరిని చేసుకోకుండా భగవంతుడితో లింకు పెట్టుకోండి. నలుగురితో ఉల్లాసంగా గడపడానికి ప్రయత్నించండి. అప్పుడు ఇవన్నీ తట్టుకుంటారు. కష్టకాలంలో మీ మిత్రులు లేదా అన్నదమ్ములు మీకు అండగా నిలబడి ఆర్థిక సాయం చేస్తే మిమ్మల్ని ఆదుకుంటారు. 2వ ఇంట్లో ఉన్న శుక్రుడు దయ వల్ల మీ ఇంట్లో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. ఎప్పుడో మీరు చేసిన ప్లానింగ్స్, పాత పెట్టుబడుల నుంచి ఇప్పుడు ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఈ నెలలో మీకు ధనం కోసం అన్వేషణ బాగా జరుగుతుంది. ఈ ధనాన్వేషణలో మీకు మిశ్రమ ఫలితాలు మాత్రమే దక్కుతాయి. ఒక మాటలో చెప్పాలంటే ఆర్థికంగా కొంత డోలాయమానంగా ఉన్నప్పటికీ మీ ఖర్చులకు మీరు కంట్రోల్లో పెట్టుకుంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ నెల హాయిగా గడిపేయచ్చు. అలాగే ప్రేమ, వైవాహిక విషయానికి వస్తే ఈ నెల కాస్త డల్గానే ఉంటుంది. పంచమ స్థానాధిపతి అయిన గురువు 12వ ఇంట్లో ఉండటం వల్ల వ్యయంలో మీ ప్రేమ జీవితంలో కొంత దూరం పెరుగుతుంది. మీ ప్రియమైన వారు ఏదైనా పని మీద సుదూర ప్రాంతాలు చేయాల్సిన ప్రయాణం చేయవచ్చు. దీనివల్ల మీ మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చే అవకాశం ఉంది. ఇక శని నిరంతరం పంచమ స్థానాన్ని కూడా చూస్తుంది. దీనివల్ల ప్రేమ జీవితంలో ఎత్తుపల్లాలు, నిరాసక్తత కలిగిస్తాడు. అలాగే గొడవలు,
బంధాన్ని బలహీనపరిచేటువంటి లక్షణాలు కలిగిస్తాడు. కనుక దీన్ని కంట్రోల్గా చేసుకోండి. 7వ ఇంట్లో రాహువు, 8వ ఇంట్లో శని ఉండటం వల్ల భార్య భర్తల మధ్య మనస్పర్ధలు, సమస్యలు పుట్టుకొచ్చే ఛాన్స్ ఉంది. మీ జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు కోపాన్ని పక్కన పెట్టి ప్రేమగా సంయమనంతో వ్యవహరించండి. అత్తగారింటి వైపు వాళ్ళతో కూడా కొన్ని విభేదాలు, వాగ్వివాదాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వరకు సైలెంట్గా ఉండటం ఉత్తమం. మీరు కాస్త ఓపిక పెడితే మెల్లమెల్లగా స్థితులు వాటంతటవే చక్కబడతాయి. మీ బంధం మళ్ళీ ఆనందంగా మారుతుంది. మీ కుటుంబ జీవితం విషయానికి వస్తే ఈ వాతావరణం కాస్త ప్రశాంతంగానూ అనుకూలంగా ఉంటుంది. దాదాపు నెలంతా 2వ ఇంట్లో కూర్చున్న శుక్రుడు మీ కుటుంబంలో ప్రేమను, ఆత్మీయతను పెంచుతాడు. కేతువు వల్ల కూడా మీకు అప్పుడప్పుడు మీ కుటుంబ సభ్యుల మధ్య స్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. అలాగే కుజుడు మీ 2వ ఇంటిని చూడటం వల్ల, ఆ కుజుడే 4వ ఇంటి అధిపతి కూడా కావటం వల్ల, గురువు కూడా తన దృష్టిని చతుర్థానం మీద ఉంచటం వల్ల, ఈ అద్భుతమైన గ్రహస్థితుల వల్ల కుటుంబ సభ్యుల మధ్య కోఆర్డినేషన్, అండర్స్టాండింగ్ బాగున్నప్పటికీ, ఒకరినొకరు ప్రేమగా చూసుకుంటున్నప్పటికీ ఆర్థిక స్థితులు కొంచెం బలహీనపడుతుంది. అంటే కుటుంబ ఆస్తులు పెరిగే యోగం ఉంది. మీ సమయంలో మీరు ఏదైనా కొత్త ఇల్లు, ఫ్లాటు, భూమికి కొనుగోలు చేయటం సక్సెస్ అవుతారు. ఇంట్లోని పెద్దలతో ఆశీస్సులు ఉండాలి. మీ కుటుంబ పరంగా ఉన్న ప్రత్యేకమైన లాభాలు చేకూరుతాయి. ఇంట్లో మీ గౌరవం, మాటకి ఉన్న విలువ పెరుగుతుంది. మీ తోబుట్టువులు, అన్నదమ్ములు మీ పట్ల చాలా సపోర్టివ్గా మాట్లాడతారు. అయితే మీ తండ్రి గారి ఆరోగ్యం విషయంలో కొంచెం సమస్య వచ్చే అవకాశం ఉంది. దాని పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోండి. అలాగే ఈ నెలలో మీ పిల్లల భవిష్యత్తు గురించి, మీ ఎదుగుదల గురించి కుటుంబంలో తరచూ చర్చలు జరుగుతాయి. ఒక్కోసారి వారి భవిష్యత్తును తలుచుకుని మీ మనసు చిన్నపాటి భయం కూడా ఆవహించే అవకాశం ఉంది. ఈ నెలలో మీరు ఎదుర్కొనే చిన్న చిన్న ఆటంకాలు, ఆరోగ్య సమస్యలు దాటానికి కొన్ని ఆధ్యాత్మిక పరిహారాలు చేసుకోవడం చాలా మంచిది. అవేంటయ్యా అంటే, గురువారం నాడు అరటి చెట్టుకు పూజ చేయడం వల్ల మీకు అదృష్టం కలిసి వస్తుంది. గురు శుక్రవారాలు పెరుగుతుంటే ఇక మంగళవారం రోజున శ్రీరామునికి రామాయణం చదువుకోవడం కానీ, రామ అష్టోత్తరం చదువుకోవడం కానీ, రామ ఆలయ దర్శనం చేయటం కానీ చాలా మంచిది. అలాగే సూర్యదేవునికి రాగి పాత్రలో అర్ఘ్యం వదలటము సింహరాశి వారికి సహజంగా కలిసి వచ్చే మంచి రెమెడీ ఇది. మీ సహజమైన ధైర్యమే మిమ్మల్ని ఈ నెలలో బాగా విజయపథం వైపు నడిపిస్తుంది. మీ లక్ష్యాల వైపు దూసుకుపోవటాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. ఆగస్టు నెల మీ జీవితంలో ఎంతో ఆనందాన్ని కలిగించాలని ఆల్ ది బెస్ట్ చెప్తూ సింహరాశి వారికి శుభమస్తు.